ఒక అధ్యాయం ఏమండి, రోజులో ఒక అధ్యాయం ఖచ్చితంగా ఒక పుస్తకం మీద వాటిని రాయాలి. రాసినప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యాలు నీ జీవితంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, రాయడం బట్టి ఏమండి మరికొన్ని సత్యాలను తెలుసుకోగలుగుతాం. ప్రపంచంలో ఉన్న సముద్రాలు లోతెంత కనుక్కున్నారు, కానీ బైబిల్ లోతెంత ఈ రోజు వరకు ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్తకు కానీ, ఏ పండితుడికి కానీ, ఏ తత్వవేత్తకు కానీ ఇంతవరకు తెలియదు, తెలుసుకోలేడు. ఎందుకంటే బైబిల్ లోతు అనేది ఎవరు అంత క్యాలిక్యులేషన్ చేయలేదు. అంటే నా ఉద్దేశ ప్రకారంగా ఆలోచించగలిగింది. ఎందుకంటే మనం తవ్వే కొద్దీ ఇక్కడ బైబిల్కి ఇంకో పేరు తెలుసా, జీవపు ఊట. చదివే కొద్దీ, తెలుసుకునే కొద్దీ, మనం అధ్యయనం చేసే కొద్దీ ఇంకా లోపల నుంచి అనేక విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఎప్పటి నుంచి చదువుతున్న బైబిల్ ఇంకా కొత్తగానే మనకి ఉంది. బైబిల్ చదవటాన్ని బట్టి దేవుని మనసు వరకు తొంగి చూస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది.